నా పేరు కొమ్మయాదన్న, సిద్దిపేట గజ్వేల్ నుంచి రావడం జరిగింది. మా సమస్య ఏంటంటే 2008లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఫిలప్ చేయడంలో మాకు అన్యాయం జరిగింది. ఆ సమస్య మీద రావడం జరిగింది. అయితే 2008 డిసెంబర్ 6 తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్ అంటే టీచర్ జాబులకు సంబంధించి. అప్పుడు జంబో డిఎస్సి, మెగా డిఎస్సి అని చెప్పేసి 52,000 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ 52,000 పోస్టులలో 32,000 పోస్టులు ఎడ్జిటి పోస్టులు ఉన్నవి. ఈ ఎడ్జిటి పోస్టులకి డిఎడ్ చేసిన అభ్యర్థి, బీఈడి చేసిన అభ్యర్థి ఇద్దరు, ఈ రెండు క్వాలిఫికేషన్ ఎడ్జిటి పోస్టుకు అర్హులు, అంటే ప్రైమరీ స్కూల్కి చెప్పేవాళ్ళు. అయితే దీంట్లో ఏం జరిగిందనంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 54 రోజులకు ఒక దొంగ జీవో తీశారు. ఆ జీవో నంబర్ 28. ఈ 28లో ఏముందనంటే డిఎడ్ వారికి 30% పోస్టులు రిజర్వ్ చేశారు. రిజర్వేషన్ అనేటువంటిది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనేటువంటి కులాల ప్రకారంగా రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ ఒక డైరెక్ట్గా కోర్సులకు రిజర్వేషన్స్ ఉంటుంది ఎక్కడన్నా. ఇక్కడ 2008లో డిఎడ్ అనేటువంటి కోర్సుకు 30% రిజర్వేషన్ ఇచ్చారు. దాని ప్రకారంగా ఏమైందనంటే 3 మార్కులు, 4 మార్కులు, 5 మార్కులు వచ్చినటువంటి డిఈడి అభ్యర్థికి టీచర్ పోస్ట్ వచ్చింది. బిఎడ్ చేసినటువంటి అభ్యర్థి 60 మార్కులు, 65, 70 మార్కులు వచ్చినటువంటి ఆ బీఈడి అభ్యర్థికి జాబ్ రాలేదు. ఇక ఈ విధంగా మరి దీని కొరకు నష్టం జరిగిందని చెప్పేసి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాము, హైకోర్టుకి వెళ్ళాము. సుప్రీంకోర్టులో 2009లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ అభ్యర్థులు నష్టపోయారు, వీళ్ళకి జాబ్స్ ఇవ్వమని చెప్పేసి ఎవరూ కేర్ చేయలేదు. ఆ తర్వాత 2013లో హైకోర్టు ధర్మాసనం కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. 2017లో కూడా హైకోర్టు ధర్మాసనము జడ్జిమెంట్ ఇచ్చింది. అలాగే 2022లో సెప్టెంబర్ 27 తారీఖున మన రాష్ట్రంలోని హైకోర్టు ధర్మాసనం అభినందన్ కుమార్ షావ్లి జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆయన అప్పటి నుంచి కూడా ఆ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని కేర్ చేయలేదు. ఇప్పుడు 2024 ఫిబ్రవరి 8 తారీఖున మన యొక్క హైకోర్టు ధర్మాసనం మళ్ళీ అదే జడ్జి అభినందన్ కుమార్ షావ్లి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ అభ్యర్థులకు నష్టం జరిగింది, వీళ్ళను ఎడ్జిటి పోస్టులలో ఫిలప్ చేయండి అని చెప్పేసి ఆ యొక్క జడ్జి గారు చెప్పడం జరిగింది. ఆ యొక్క జడ్జిమెంట్ కాపీని తీసుకొని మేము ఇలా రేవంత్ అన్నకు ఇద్దామని చెప్పేసి రావడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మాకెవరు కేర్ చేయడం లేదు. మా హామీని నిలబెట్టుకుంటానికి మా దగ్గరికి ఏ నాయకులు కూడా దగ్గరికి రావడం లేదు. మేము ఇక్కడ 1000 మంది అభ్యర్థులం వచ్చాము, మాకు టీచర్ పోస్టులు ఇవ్వండి, మాకు జడ్జిమెంట్ వచ్చింది, ఆ జడ్జిమెంట్ ప్రకారమే ఫిలప్ చేయండి అని చెప్పేసి వచ్చాము. 1000 మంది అభ్యర్థులము యొక్క భవన్లోనే ఉన్నాము, కానీ ఏ ఒక్కరు కూడా మా దగ్గర రావటం లేదు. మాకు హై టెన్షన్గా ఉంది. ఎందుకు అని అంటే ఆల్రెడీ మెగా డిఎస్సి అని చెప్పేసి 11,062 పోస్టులు ఈ యొక్క 2024 సంవత్సరానికి కేటాయించారు. కానీ ఉన్న పోస్టులను వాళ్ళకే ఇస్తే మరి 1200 మంది అభ్యర్థులు మేము ఉన్నాము, మాకు ఇచ్చిన తర్వాత వాళ్ళకి కేటాయించండి, మాకు ఏంది వాళ్ళకి కేటాయిస్తే మళ్ళీ మేము ఆగం కావాల్సిందే కదా అని చెప్పేసి మేము ఈ భవన్కు రావడం జరిగింది. మాకు హామీ ఇచ్చి వాళ్ళకి జాబులు ఇవ్వండి, మాకు హామీ ఇచ్చి మా జాబులు, మా యొక్క జీవితాలు నిలబెట్టండి. రేవంత్ అన్న గారు ప్రజాప్రభుత్వము నడుపుతున్నాడు కాబట్టి ఆ హామీ నిలబెడతారని చెప్పేసి మేము కోరుతూ వచ్చాము. ఆయన కూడా రమ్మన్నాడు, మేము వచ్చాము. మా ఈ యొక్క హామీ నిలబెట్టుకుంటామని చెప్పేసి కోరుతున్నాం రేవంత్ అన్న. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం మహబూబ్ జిల్లా నుంచి వచ్చాను. మాది డిఎస్సి 2008లో మెరిట్ సాధించి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకొని ఆ తర్వాతకి రాత్రి ఒక అక్రమ జీవాల వల్ల 30% టీటీసీ వాళ్ళకు, 70% టీటీసీ వాళ్ళ బీఈడీ వాళ్ళని అక్రమ జీవాలు తీసుకొచ్చి అది నిరర్ధకమైన కాన్స్టిట్యూషనల్ పరంగా అది అవసరం లేని జీవో తీసుకొచ్చి మాకు అన్యాయం చేశారు. అప్పుడున్న ప్రభుత్వం దగ్గర వేడుకున్నా కూడా అన్యాయం జరిగింది. సరే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మనకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో తెలంగాణ వచ్చినాక కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి హైకోర్టు తీర్పు ఇచ్చిన, సుప్రీంకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన, దిశ ధర్మాసనాలు తీర్పులు ఇచ్చినా కానీ మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఎప్పుడో 2016లో ఇదే ప్రగతి భవన్కు కేసీఆర్ గారు పిలిపించుకొని మీరు ఇక్కడ ఉండండి, మంజిల గెస్ట్ హౌస్లో ఉండండి, మీరు ఇక్కడే తినండి, ఉద్యోగాలు ఇచ్చిన దాకా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి మాకు 10,000 తీసుకోండి, డబ్బులు తీసుకోండి, ఖర్చులకు ఉంచుకోండి అని చెప్పినా కానీ ఆ మాట 10 రోజులు గెస్ట్ హౌస్లో ఉంచుకొని ఆ తర్వాతకి ఎల్లగొట్టిన దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మేము 10 సంవత్సరాలు కల్లారా చూసినాం. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి, రేవంత్ గారి ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మనకు ఉద్యోగాలు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాం. ఈ 3 నెలల కాలంలో హైకోర్టు నుంచి క్లియరెన్స్ తెచ్చుకోండి, మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఫిబ్రవరి 8వ తారీఖున మళ్ళీ హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను తీసుకొని ప్రభుత్వాన్ని ఉద్యోగాలు ఇవ్వని పోయినసారి అంతకుముందుసారి ప్రజాభవన్కి వచ్చి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం.
కానీ మధ్యంతరంలో ఉత్తర్వు వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ మొన్న 2024లో మన నోటిఫికేషన్ వేసింది. మామూలు గుర్తించకుండా ఆ ఉద్యోగాలు వేసిరు. గత ప్రభుత్వాలు ఈ విధంగానే మోసం చేసినాయి. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఇలానే చేస్తుందా అని ఒక భయాందోళన వచ్చి సుమారు 500-600 మంది మహిళలు పిల్లలతోని వాళ్ళ ఫ్యామిలీలతో అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, గత ప్రభుత్వం అన్యాయం చేసింది, అంతకుముందు ప్రభుత్వం అన్యాయం చేసింది, ఇప్పుడు కూడా అన్యాయం జరగాల. మీరు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? గత ఈ యొక్క 3 నెలల కాలంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. మీ యొక్క 1000-1200 మంది మీకు ఎక్కువైతున్నావా? మా యొక్క ఆశల్ని, మా యొక్క 15 సంవత్సరాల కళల్ని మీరు తీరుస్తారని ఒక చిన్న నమ్మకంతో, గట్టి అభిప్రాయంతో మీ దగ్గరకు వచ్చినాం. ఉద్యోగాలు వచ్చి నాకు ఇక్కడే ఉండాలని దృఢ నిశ్చయంతో వచ్చినాం. థ్యాంక్ యూ.